ఇప్పుడు చూపియాలా ఆ వాటర్ నువ్వు తీరా ఆ వాటర్ పోయినా ఇప్పుడు పోలే కదా. అక్కడ కనిపిస్తున్న ఉగ్రస్తంభం ఉంది కదా, ఆ ఉగ్రస్తంభం నుంచే స్వామివారు చీల్చుకొని వచ్చారు. అక్కడి నుంచి వచ్చి ఆయన మొదటి పాదం ఇక్కడ జ్వాలా నరసింహస్వామి గుడి దగ్గర అక్కడ ఆ గడప మీద హిరణ్యకశ్యపుణ్ణి సంహరించాడు. ఆ గడప మీద కూర్చొని అక్కడే మనకి జ్వాలా నరసింహస్వామి ఉన్నారు. ఆయన శాంతి రూపంలో శ్రీమన్నారాయణ అంటారు. ఉగ్ర రూపంలో ఆయనని జ్వాలా నరసింహస్వామి అంటారు. ఆ స్తంభం నుంచే, ఆ ఉగ్రస్తంభం నుంచే స్వామివారు మనకి బయటకు వచ్చారు. ఒకసారి అలా 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 రౌండ్ మొత్తం ఈ యొక్క క్షేత్రం అహోబిలం నల్లమల్ల ఫారెస్ట్లో ఉంది. అహోబిలంలో ఎగువ అహోబిలంలో ఈ యొక్క ఉగ్రస్తంభంకి సంబంధించిన చిత్రం మనం చూడొచ్చు. ఇది నల్లమల్ల ఫారెస్ట్ లోకి వస్తుందా మొత్తం? ఇది మొత్తం కూడా టైగర్ రిజర్వ్ జోన్ లోకి వస్తుంది. సో ఇదంతా నల్లమల్లకి దాని కిందకి వచ్చింది అనమాట. చాలా పెద్ద అడవి, చాలా పెద్ద చూసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో చాలా వరకు నీళ్ళు వస్తాయి, ఎండాకాలంలో మాత్రం నీళ్ళు చాలా తక్కువగా ఉంటాయి. అప్పుడప్పుడు ఎండిపోవచ్చు కూడా. చూడండి ఎంత పచ్చగా ఉందో. తప్పకుండా మీరు కూడా రావాలని కోరుకుంటున్నాం. వచ్చేయండి. నైస్. ట్రెక్కింగ్ కూడా ఒక ఎక్స్పీరియన్స్.